ఈ ప్రాబ్లం నా దగ్గర నుంచి తీసేయ అంటే దేవుడు తీసేస్తానని చెప్పలా, తీసేయనని చెప్పలా. నా కృప నీకు చాలు. దాన్ని ఏమన్నాడు? బలహీనత గురించి కూడా మాట్లాడాడు. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. చూసారా, బలహీనత గురించి కూడా మాట్లాడాడు. ఫస్ట్ నా కృప నీకు చాలు అన్నాడు. ఎందుకన్నాడంటే God's grace is sufficient for us. దేవుని కృప మనకు చాలు. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ అన్నాడు. నా కృప నీకు చాలు అంటే దాని అర్థం ఏంటంటే, ఎలాంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నా దేవుడు చాలిన కృపను నీకు ఇస్తాడు, నిన్ను ముందుకు నడిపిస్తాడు. అది ఎలాంటి పరిస్థితులైనా నా కృప నీకుంది అని అక్కడ అభయం ఇస్తున్నాడు, భరోసా ఇస్తున్నాడు. నా కృప నీకుంది.